ఏపీ రాజకీయాలలో కూటమిగా పైకి కనిపిస్తున్నప్పటికీ లోపల ఏదో జరుగుతుంది అనే అనుమానం కూటమి వర్గాల వారికి కావచ్చు, కూటమి నేతలకు కావచ్చు, కూటమి కార్యకర్తలకు కూడా అర్థం కాని పరిస్థితి అట. ఒక పక్క పొత్తులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉప ముఖ్యమంత్రిగా ఒక సముచిత స్థానాన్ని పవన్ కళ్యాణ్ గారికి కల్పించారు. సో ఇప్పటి వరకైతే ఆ రెస్పెక్ట్ ఇద్దరి మధ్య ఉంది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారి పేరు కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇన్ కేసు ఒకవేళ డిసిఎంగా నారా లోకేష్ గారిని కూడా తీసుకుంటే ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ హవా ఏముంటుంది, ఈక్వల్ అయిపోతారు కదా. సో తర్జన భర్జనలు ఎక్కడో జరుగుతున్నాయని ఈ రాజకీయం మీకేమనిపిస్తుంది? వారు మీరు ముందుగా చెప్పినట్లుగా వారందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడినారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడినాయి. దాంట్లో పెద్ద పార్టీ అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీని. కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో సహజంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు సహజంగా ఆయా పార్టీల్లో వారికి కొన్ని అంశాలపైన విభేదాలు ఉంటాయి, కొన్ని అంశాలపైన ఏకీభిప్రాయం ఉంటుంది, తర్వాత యాస్పిరేషన్స్ ఉంటాయి. వారు నారా లోకేష్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటారు. అందులో పెద్ద మనం తప్పు పట్టాల్సింది ఏం లేదు. కాబట్టి ఏమంటే సహజంగా ఆయా రాజకీయ పార్టీలు వారిలో ఉన్న అభిప్రాయాలు లేదంటే వాటిలో ఉన్న కాంక్షలు ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు వ్యక్తం చేయడం అనేది ఆనవాయితీ, మామూలుగానే జరిగేది. ఏదేమైనా సరే ఉప మంత్రిగా ఎవరు ఉండాలి, ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఒక ఉప ముఖ్యమంత్రి ఉండాలనా, ఇద్దరు ఉండాలనా అనేది అది సహజంగా అది ప్రభుత్వంలో నిర్ణయించే హక్కు, అది ఆ ప్రిరాగేటివ్ రైట్ ఉండేది చీఫ్ మినిస్టర్కే. కేంద్రంలో అయితే ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది. ఇక్కడ తన క్యాబినెట్ లో ఎవరు ఉండాలి, వారు ఏ హోదాలో ఉండాలి, ఏ శాఖలు నిర్వహించాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది సహజంగా రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మరి తనకు అనుకూల పరిస్థితులు బట్టి తర్వాత ఆయన కొన్ని సందర్భాల్లో వారి యొక్క మిత్రపక్ష పార్టీలతో మాట్లాడి కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఇది ఇతర పార్టీలకు సంబంధించిన అంశం కాదు, ఈ వారి కూటమి పార్టీలకు సంబంధించిన అంశము. అందులోనూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ప్రియారిటివ్ రైట్ ఆయనకు ఉన్న హక్కు అది. ఆయన ఎవరినైనా ఉంచుకోవచ్చు. ఆయన రేపు నారా లోకేష్ తో ఉంచుకుంటే మేలు బెటరు వాళ్ళ పార్టీకి కానీ లేదంటే గవర్నమెంట్కి కానీ అనుకుంటే ఆయన ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు. కాబట్టి మేమైతే దీనిపైన పెద్దగా ఆసక్తి చూపము. అది వారికి ఉన్న హక్కు కాబట్టి ముఖ్యమంత్రి గారు తన హక్కును ఏ రకంగా వినియోగించుకోవాలనుకుంటాడో తనకున్న సౌలభ్యాన్ని బట్టి ఆయన నిర్ణయించుకుంటాడు. మేము కోరేది ఏమంటే ఏదైతే ఎన్నికల సందర్భంగా మీరు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయండి. రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పదే అన్యాయం చేసింది. ఇప్పుడు కూడా ఏమి చేయకుండానే 3 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. ఈవెన్ విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను కూడా వాళ్ళు పరిష్కారం చేయలేదు. ఇది ఏదైతే ప్యాకేజీ ప్రకటించారో అది శాశ్వతమైన పరిష్కారం కాదు, అది ఓన్లీ టెంపరీ రిలీఫ్. అది ఎందుకంటే ఎవరైతే ఐసీయూలో వెంటిలేటర్ పైన పేషెంట్ ఉన్నాడో ఆ పేషెంట్ కి ఇప్పుడు మీరు కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చినట్టు కొద్దిగా బయటకు నడవగలడు, అంతే తప్ప పరిగెత్తలేడు కదా. కాబట్టి ఏమంటే రేపు దానికి శాశ్వతమైన పరిష్కారం చూపమని అడుగుతా ఉన్నాం. మీరు ఏమి పెద్దగా చేయకుండానే చాలా ఇచ్చినట్లుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళకి తానా అంటే మాత్రం దాన్ని మేము ఖండిస్తాం, దాన్ని వ్యతిరేకిస్తాం. నిజంగా మీకు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు వచ్చిందనేది నిజమైతే, ఆర్థిక సాయం అంది ఉంటే మరి సూపర్ 6 హామీలన్నీ అమలు చేయండి, అమలు చేయమని కోరుతాం. రామకృష్ణ సార్, కొలికపూడి గారు దళితులను అవమానించారు అంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సాక్షాత్తు డిసిప్లిన్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? క్రమశిక్షణ సంఘం ముందైతే కొలికపూడి గారు హాజరు కావాల్సిందే, వివరణ ఇవ్వాల్సిందే అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ఇదంతా ఒక హై డ్రామా అంటున్నారు టీడీపీకి చెందిన నేతలే. మీరేమంటారు కొలికపూడి గారి ఇష్యూలో? అది తిరువూరు కాన్స్టిట్యూన్సీ లో జరిగింది. దానిపైన వారి పార్టీ అధిష్టానానికి వాళ్ళకి తెలిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ అధిష్టానం అతను పిలిపించి మాట్లాడింది. తర్వాత వారు దానిపైన ఖచ్చితంగా వారి అధిష్టానానికి అక్కడ జరిగిన విషయాలని తెలియజేస్తారు. వారి ఎమ్మెల్యేను వారు కంట్రోల్ చేసుకుంటారు. ఎమ్మెల్యేని కంట్రోల్ చేసుకునే బాధ్యత అది వారి పార్టీ మీదే ఉంటుంది. లేదు అట్లా కాకుండా పార్టీ వదిలిపెట్టదు కదా, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ. పైగా ఒక పెద్ద సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఉన్నారు.
అది నిజ ప్రజలకు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా తొలగించే బాధ్యత వారి పార్టీ అధిష్టానం తీసుకుంటుంది. దానిపైన వాళ్ళు సహజంగా కింద ప్రజలు కూడా చర్చించుకుంటారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటేనేమో పార్టీ అధిష్టానాన్ని అభినందిస్తారు. అట్లు కాకుండా దాన్ని ఏదో తూతు మంత్రంగా మీరు అన్నట్లుగా తూతు మంత్రంగా చేస్తున్నారంటే తూతు మంత్రంగా చేస్తే ప్రజలు కూడా దాన్ని కూడా గమనిస్తారు. కాబట్టి అంటే అల్టిమేట్ గా ప్రజలకు జవాబుదారి వారు, అదే విధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా వారే జవాబుదారి. కాబట్టి ఇది ఇతర పార్టీలకు సంబంధించిన అంశం అని నేను అనుకోవడంలే. అది ఆ పార్టీ అంతరంగిక సమస్య, ఆ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన సమస్య, వారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయారు కాబట్టి ఖచ్చితంగా వారే దాన్ని పరిష్కారం చేస్తారు.